హైదరాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ జైనత్ పేల మండలాల్లో పర్యటించిన ఆయన దాహింకే గ్రామంలో ప్రజలు తాగునీటి ఇబ్బంది పడుతున్న దృశ్యాలను చూసి చలించిపోయారు. అయితే మిషన్ భగీరథ నీరు రావడం లేదని గ్రామస్తులంతా ఊరి బయట ఉన్న నీటి పంపుల వద్ద నీరు పట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు కనీసం తాగడానికి నీరు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటూ స్థానిక ఎమ్మెల్యేపై మండిపడ్డారు. వెంటనే గ్రామస్తులు తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు. खराब आ रहा यही पानी पीते ये पानी भगीरथ के नहीं नहीं पीते खराब होता बीमार तबियत क्या हरा पानी मिशन भगीरथ पानी पिए तो क्या होता तबियत खराब हो जाती नहीं చూడు నీ మిషన్ భగీరథ నీళ్లు తాగితే జనాలు చచ్చిపోతామంటున్నారు. నువ్వు మిషన్ భగీరథ మీద 50,000 కోట్లు దొబ్బి తిన్నది మీ గవర్నమెంట్. లాస్ట్ గా అయితే మా ప్రజలు మళ్ళీ బిందెలు మోసుకుంటూ ఖాళీ బిందెలతోని లైన్ లో నిలబడి ఒకరి తర్వాత ఒకరు ఒక కోళ్ళు 1/2 కిలోమీటర్ దూరం మోసుకొని పోతున్నారు. నీ ఇన్ఫర్మేషన్ మేము దహగాం గ్రామంలో ఉన్నాం. నీ మిషన్ భగీరథ నీళ్ళు వద్దు, నువ్వొద్దు, ఆ మిషన్ భగీరథ నీళ్లు తాగితే మనుషులు చచ్చిపోతారని చెప్తున్నది అక్క. సో ఉండాల జోగి రామన్న, మరి 50,000 కోట్లు మీ గవర్నమెంట్ తిన్నట్టే నువ్వు తిన్నట్టే. అర్థమైందా? జోగురామన్న నీకు సోయి ఉంటే ఆ మిషన్ భగీరథ నీళ్ళైనా మంచి నీళ్లు తెప్పియు, ప్రజలకు మేలు చేయు. ఇవన్నీ పాపాలు 15 సంవత్సరాల నుంచి ప్రజలకు పాపాలు పెట్టడం వల్ల నీకు ఈ ప్రజల ఉసురు తలిగి ఈ వచ్చే ఎన్నికలల్లా నిన్ను చిత్తుగా ఓడిస్తారు. ఆ మిషన్ భగీరథ నీళ్ళలో నిన్ను బొంద పెడతారు. జోగురామన్న ఖబర్దార్, ప్రజల సహనాన్ని పరీక్షించకు. ఈ పెద్దమ్మాళ్ళు 1/2 కిలోమీటర్ దూరంలో నీళ్లు తీసుకెళ్లిపోతున్నారు. సో నువ్వేం చేస్తున్నావు ఎమ్మెల్యేగా ఉండి? ఇటువంటి మంచినీటి పథకాలు ఊర్లలో ప్రతి